రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలో రాష్ట్రంలో రామరాజ్యం కొనసాగడం కోసం తప్పకుండా రాముని పేరు చెప్పుకుంటామని, ఓట్ల కోసం రాజకీయం కోసం కాదు భక్తి కోసం అని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం సిరిసిల్లలో బైక్ ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్ అనంతరం సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. రైతుల కోసం, ఉద్యోగాల కోసం, పొడు భూముల సమస్యల కోసం బీజేపీ పార్టీ నాయకులు కొట్లాడి జైలుకు వెళ్లారని, రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాలకు నిధులను ఇచ్చింది నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలో పార్లమెంట్ నామినేషన్లు ప్రారంభమైన కానీ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని ఇంకా కూడా ప్రకటించడం లేదని, ఆ పార్టీకి అభ్యర్థి దొరకడం లేదని, దొరికిన గెలవదని అన్నారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే నేతన్న దీక్షకు భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్ల బకాయిల్ని సిరిసిల్ల నేతన్నలకు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలోకి అనేక మంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు చేరిక అయ్యారు. ఒక్కసారి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాలే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కరు రాలే. ఇవాళ నేను వచ్చి నష్టపోయిన రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తా. నష్టపోయిన రైతులకు నష్టపోయిన ఇవ్వాలని కొట్టాడిన రైతుల కోసం నేను వడ్ల కుప్పల మీద రైతులు చచ్చిపోయా. రైతులకు ఒక్క రైతుకు నష్టపోయిన బీఆర్ఎస్ పార్టీ. మొన్న రైతులు నష్టపోతే కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసా కూడా ఇవ్వకపోయా. ఇలా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తాను, ఆ పార్టీ ఇవ్వలేదా? ఇలా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇంతవరకు ఆగస్టు 15 చేస్తుందట, మళ్ళీ నమ్మించి మోసం చేయడానికి. ఇవాళ ఆ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాను, అది ఇవ్వకపోయా. కౌలు రైతులకు పైసలు ఇస్తాను, ఇవ్వకపోయా. రైతు కులం 12,000 రూపాయలు ఇస్తాను, వాళ్ళకి ఇవ్వకపోయా. బోనస్ 500 రూపాయలు ఇస్తాను, బోనస్ ఇవ్వకపోయా. తరుగు తాళ్ళు తేమాలే కూడా కొట్టాను, అవి కొనకపోయా. ఇలా ఏమి ఇవ్వక ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా మోసం చేసిందో, కాంగ్రెస్ పార్టీ అట్లా మోసం చేసి వీళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళ సిరిసిల్లలో డ్రామాలు ఆడుతున్నారు. ఇవాళ నేత కార్మికులు గుర్తుంచుకోవాలి, వస్త్ర పరిశ్రమ సంక్షేమం ఇంకా సమస్యపోలేదు. వాళ్లకు రావాల్సిన 270 కోట్ల రూపాయల్లో కేవలం 50 కోట్లు ఇస్తామన్నారు. ఇచ్చేదానిక గ్యారెంటీ లేదు. ఇలా నేత కార్మికులు ఆలోచించాలి, ఆసాములు ఆలోచించాలి, యాజమాన్యం ఆలోచించాలి, కార్మికులు ఆలోచించాలి. మీరు దాదాపు చాలా రోజులు సమ్మె చేసిరు, ఈ ప్రభుత్వం పట్టించుకోలే. మీరు కష్టపడి సమ్మె చేసిరు. ఇలా మీరు కష్టపడి సమ్మె చేస్తే ఇలా ప్రభుత్వం దిగొచ్చింది. మీరు కష్టపడ్డా కూడా మీ సమస్య తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి తెలియలే, మీ ఇబ్బందులు తెలియలే. చాలా మంది నేతలను ఆత్మహత్య చేసుకున్నారు, ఇలా పైన సమాజం తెలియలే. మీరు కష్టపడ్డ తీరు, మీరు పడుతున్న ఇబ్బందులు చూసి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ సిరిసిల్ల పట్టణంలో ఇలా నేతన్న దీక్ష చేయడానికి నేను బయలుదేరే సమయంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించి బాధరగా వచ్చి ఇలా భయపడి, ఇలా దీక్షకు భయపడి తెలంగాణలోని నేతన్నలు మొత్తం రోడ్డు దిగెక్తారు. ఇలా సిరిసిల్లకు మద్దతు తెలుపుతారు. ఇలా నేత కార్మికులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్ల మీద దిగారు, ఉరికిస్తారని భయపడి ఇవాళ దిగొచ్చి ఇవాళ మీ సమస్యలు పరిష్కరిస్తామని చర్చలు జరిపి ఇవాళ 50 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని, కొడుకు దోస్తాన లేకుంటే చేయి, దాని మీద విచారణ చేయి. 100 కోట్ల రూపాయల స్కామ్, అది 100 కోట్ల రూపాయల స్కామ్. దాని మీద విచారణ చెప్తే 3 కంపెనీలను తీసుకొచ్చి లోపడే తొక్కితే ఇవాళ నేతలకు ఏ విధంగా అన్యాయం జరిగింది, ప్రభుత్వ ప్రజాధనానికి ఏ విధంగా దుర్వినియోగం చేసిరో మొత్తం బయటకు వస్తుంది. దాని మీద మాట్లాడు, దాని మీద ఎందుకు మాట్లాడు? దాని మీద ఇలా కేసీఆర్ కొడుకు ఈ ప్రాంతంలో చేసే అక్రమాల మీద ఎందుకు మాట్లాడవు? ఇలా కేసీఆర్ వచ్చి ఈ సిరిసిల్లకు వచ్చి వాళ్ళ ముఖ్యమంత్రిని బండబూతులు తిట్టిపోయాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి కాంగ్రెస్ పార్టీ మాత్రం తిట్టిపోయాడు. కానీ ఇక్కడ మంత్రికి మాత్రం పాపం తిట్టడానికి నోరు రాదు, కేవలం బండి సరే తిట్టడానికి మాత్రమే నోరు వస్తుంది. ఎదవ అంటాడు. నీ అన్న మీడియాలో అన్నారు, అన్న నేను ఎదవ అన్నాడు. ఏందన్న అంటే మా అన్నని, ఆయనే మా పెద్దన్న నన్ను ఆశీర్వదించాడు. పెద్దవ అంటే 1000 ఏళ్ళు ధనికునిగా వర్తిల్లు అన్నట్టు. నాకేమైనా పైసలు వస్తే ఆయనకే పంపుతుంది అని నేను అన్నా. మా అన్న అంటే నా ఆశీర్వదించు. నేను నాకు చెడు రాదు, అక్కడ నాకు బూతులు రావు. ఈ విమర్శ నేను నవ్విస్తా, నేను నవ్వుకుంటా మాట్లాడతా తప్ప వాళ్ళకి అహంకారం నాకు లేదు. వాళ్ళకి కన్నకవరం తలకాయ నాకు ఎక్కది. ఎందుకంటే ఆయన అధికారులప్పుడు కన్నకవరం తలకాయకి ఎక్కి ఇలా కేసీఆర్ కొడుకు ఏ విధంగా రాసి రంపాన పెట్టిండో మీరు చూడలేక ఇక్కడ మా కార్యకర్తలు శిశువులో ఉన్నట్టు వీళ్ళందరూ ఇలా నవ్వుకుంటున్నారు. ఇలా ఉన్నాడు దానిక వీళ్ళందరి పెద్ద కేసులు ఉన్నాయి. కేసీఆర్ రాచరికమా? ఏమన్నా రాచరికమా? కేసీఆర్ కుటుంబ సభ్యులు ఊరాలకు వస్తే గతంలో రాజుల కాలంలో చెప్పులు తీసి నెత్తి పెట్టుకుంటారట. ఇక చెప్పులు తీసి నెత్తి పెట్టుకోవడం తప్ప అన్ని అనుభవించారు వాళ్ళు. ఇక కేసీఆర్ కుటుంబ సభ్యులు ఊరాలకు వస్తే
మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను 2 రోజులు పోలీసులు ఎత్తుకపోయాక 2 రోజులు పోలీసులు ఎత్తుకపోదు ఇష్టానుసారంగా నాన్ బిల్ల కూడా కేసు మీకోసం కొట్టాడితే కేసీఆర్ కొడుకు జైలు పంపి మమ్మల్ని ఏం చేస్తాం? తెలంగాణ మొత్తం మీలకు అంత తిరిగి కేసీఆర్ ఏ విధంగా కోట్లు సంపాదించుకుని అలా మన రక్తం తాగిండో ఇచ్చిన హామీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వకపోయా, పెన్షన్లు ఇస్తాను ఇవ్వకపోయా, రేషన్ కార్డు ఇస్తాను ఇవ్వకపోయా, దళితులకు సమస్యలు పడుచుకోకపోయా, బీసీల సమస్యలు పడుచుకోకపోయా, అగ్రవర్ణాల పేదలను రాసి రంపాన పెట్టే ఏ సమస్యలు పట్టించుకోలే. ఇలా నేతల గురించి పట్టించుకోలేదా? ఎవ్వరి గురించి పట్టించుకోలేదు. కాబట్టి తెలంగాణ మొత్తం ప్రజా సంగ్రామ యాత్ర చేసి పేదోళ్ళందరూ కలిసి వాళ్ళ లోపల చైతన్యం రగిలించి ఇవాళ కేసీఆర్ గద్దె దించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు అధికారం రాకపోవచ్చు, కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి 6 గ్యారెంటీ ఇచ్చి వాళ్ళ అధికారం రావచ్చు, కానీ ఆ ప్రజల గుండె లోపల నరేంద్ర మోడీ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు, దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ రక్షణకు సంబంధించిన ఎన్నికలు, దేశ అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలు, ఇవాళ దేశంలో పేద ప్రజల బతుకుల కోసం జరిగే ఎన్నికలు. కాబట్టి నరేంద్ర మోడీ లేని దేశాన్ని పేద ప్రజలు ఊహించుకోలేరు. ఏడవేనా మోడీ 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 అంటున్నారు. ఆలోచన వల్ల ఈ దేశాన్ని కాంగ్రెస్ ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు అయితే మా అభ్యర్థి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ. మేము నరేంద్ర మోడీ గారిని చూసి ఓట్లేమంటున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవడూ లేడు. ఎవరు చూసి ఓటేయమంటారంటే అది చెప్తలేరు. మీకు నాయకుడే లేనప్పుడు ప్రజలు మీకు ఎందుకు ఓట్లేయాలి, ఎట్లా ఓట్లేయాలి, దేశాన్ని ఏ విధంగా కాపాడతారు, ఎవరు కాపాడతారు? మేమేమో మోడీ గారు దేశాన్ని కాపాడుతారు అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశాన్ని ఎవరు కాపాడతారంటే వాళ్ళకి పేరే చెప్తలేరు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ వాస్తవాలు ఆలోచించండి. తప్పుడు పోతారు అనుకుంటే బండి సంజయ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్చిపోరన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. ఇలా 50% సబ్సిడీతో 50% సబ్సిడీతోని కరెంట్ విద్యుత్ సబ్సిడీని తప్పకుండా పునరుద్ధరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వాలి. యార్డ్ మీద 10% సబ్సిడీని అందించాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గత బకాయిలు కూడా ఇలా విద్యుత్ బకాయిలు పెరిగి ఇలా ఆసాములందరూ యజమానులందరూ అప్పుల పాలే పరిస్థితి వచ్చింది. గత బకాయిలన్నీ రద్దు చేయాలి. 50% సబ్సిడీతోని ఇవాళ విద్యుత్ బిల్లులు ముందుకు తీసుకురావాలని చెప్పి ఇలా తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి బస్సులో వాళ్ళకు ఉపాధి కల్పించాలి. అదే విధంగా గత ప్రభుత్వం 370 కోట్లతోని వర్క్ టు ఓనర్ పథకాన్ని ఇప్పుడు ప్రారంభించాలని దృష్టితో దాన్ని తిరిగి దాన్ని ప్రారంభించాల్సిందిగా ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కానీ వస్త్ర పరిశ్రమను కాపాడు కోసం నేతలకు అండగా ఉండడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మీ ముందుంటుందన్న. నేను గెలిచినాక ఎంపీ అని కాదు, ఎట్టి పరిస్థితుల్లో మీ సమస్యలు పరిష్కరించేవారు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగి వచ్చేవారు కూడా మీకు అండగా ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలా కేసీఆర్ నే మెడల్ పట్టి కింది గుంజుకొచ్చాను నేను. ఇలా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ మెడల్ వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అండగా ఉండి అనేక ఉద్యమాలు చేస్తున్న వ్యక్తిని నేను. ఇలా నా మీద కాంగ్రెస్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 109 కేసులున్నాయి. ఇవాళ 2 సార్లు జైలుకి పోయినా. ఇవాళ జిల్లాలో వస్త్ర పరిశ్రమను కాపాడుకోవడం కోసం, నేతన్నల డిమాండ్లను పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచడానికి నేను కేసులకు భయపడను, జైళ్లకు భయపడను. దేనికైనా తెగించి ఇలా సిరిసిల్ల కేంద్రంగా మీకు అండగా ఉండే బాధ్యత నాది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడల్ వంచే బాధ్యత మాది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దయచేసి నమ్మి మోసపోకండి. ఎన్నికల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు. బాధ్యత రాముని కోసం పనిచేస్తాం. రామరాజ్యం కోసం తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలి. దేశంలో ఇదే విధంగా రామరాజ్యం కొనసాగడం కోసం తప్పకుండా రాముని పేరు పక్క చెప్పుకుంటాం. ఓట్ల కోసం కాదు, ఇలా రాముని పేరు భక్తితో చెప్పుకుంటాం మేము. కానీ వాళ్ళు భయపడతాం, దానికి వాళ్ళ కర్మ మనం ఏం చేయలేమన్నా. కాబట్టి ఇది దయచేసి అందరూ కూడా వాస్తవాలు ఆలోచించండి. మేము రాముని పేరును రాజకీయాల కోసం వాడుకుంటలేము, కానీ వాళ్ళు మాత్రం రాముని పేరు చెప్తే భయపడుతున్నారు. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అక్క మీ ఎవరికన్నా మీ అకౌంట్లో 2500 రూపాయలు పడ్డాయా? మరి మనం ఒక గట్టి గుద్దిరి కాంగ్రెస్ పార్టీకి గుద్దిది రోడ్డు ఏమంటే 2500 అకౌంట్లో పడతాయట, అందుకే ఓట్లు తెస్తున్నాడు. ఇచ్చిరా 2500 పడ్డాయా?
మరి 100 రోజులు ఇస్తున్నారు. 100 రోజులు ఎప్పుడో దాటిపించింది అయిపోయా. ఇప్పుడు 2500 అకౌంట్లు వేస్తా అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీ అని చెప్పి ఓటు గుర్తు తిరిగి కాంగ్రెస్ పార్టీ అదే విజయ్ వేస్తారా మళ్ళీ? ఇక మళ్ళీ ఇప్పుడు 4000 రూపాయలు మీ అకౌంట్లలో ఎవరి అకౌంట్లో ఉన్నా, పెద్దలు ఉన్నారు కదా, ముసలి రూపాయలు ఉన్నారు కదా, మీ అకౌంట్లో మీ అన్న, మీ తాత, మీ నాన్నల, అమ్మల అకౌంట్లో 4000 రూపాయలు పడ్డాయి ఆగ సర్పంచాలు.